ఊరక మాట్లాడరు మహానుభావులు. దేశాన్ని పాలించే కీలకమైన పదవుల్లో ఉన్నవారు ఒక్క మాట చెప్పారంటే దాని వెనకాల ఎన్నో పరిణామాలు, వాటి తాలూకు ప్రభావాలు ఉంటాయి. అలాంటిది మోడీ లాంటి ప్రపంచ సూపర్ పవర్ నేషన్కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఈ మధ్య చేసిన ఓ కామెంట్ ఎంతో ఆసక్తి రేపుతోంది. అంతేకాదు మేధావుల్లో, రాజకీయ పార్టీల్లో చర్చకు దారితీస్తోంది. ఆయన మాటల ప్రకారం స్వాతంత్ర సంగ్రామం కంటే ముందున్న మరో ఉద్యమ స్ఫూర్తి మళ్లీ ఆవిష్కారమవుతుందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈసారి మోడీ రాజకీయ పార్టీలను టార్గెట్ చేయలేదు. ఆయన 140 కోట్ల మంది భారతీయుల మద్దతు కోరుతుండడం విశేషం. అప్పుడెప్పుడో జాతీయోద్యమం రోజుల్లో విదేశీ వస్తు బహిష్కరణ కోసం ఊరూరా, వాడవాడల్లో ఆ బాలగోపాలం ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. విదేశీ కంపెనీల అమ్మకాలను స్తంభింపచేసి తమకు తెలిసిన పంథాలో వాళ్లను కాళ్లబేరానికి తేగలిగారు. ఇప్పుడు కూడా కేంద్రంలోని పెద్దలు అలాంటి ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు మోడీ నోటి నుంచి వెలువడిన మాటలే కారణం. మరి మోడీ ఏమన్నారు? దేనికోసం ప్రజల మద్దతు కోరుతున్నారు? స్వదేశీ ఉద్యమం మళ్లీ వస్తుందా? విదేశీ వస్తువులతో కల్చర్ను మార్చేస్తున్నారా? మోడీ ఏమాశించి కొత్త ఉద్యమం రూపొందిస్తున్నారు? భారత స్వాతంత్ర్య సంగ్రామంలో స్వదేశీ ఉద్యమానికి చాలా ప్రత్యేకమైన పాత్ర ఉంది. పోరాటం సక్సెస్ కావడానికి, తెల్లోళ్ల వ్యాపారం దెబ్బతినడానికి ఈ స్వదేశీ నినాదం బాగా ఉపకరించింది. 20వ శతాబ్దం తొలినాళ్లలోనే గాంధీ, పటేల్ వంటి జాతీయ నాయకులంతా స్వదేశీ వస్తువుల్ని మాత్రమే వాడాలని పెద్ద ఎత్తున ఉద్యమించారు. విదేశాల్లో తయారీ వచ్చిన బట్టల్ని, ఇతర వస్తువులను నడిబజార్లలో తగులబెట్టి నిరసనలు తెలిపారు. అది సామాన్య జనం మీద తీవ్రమైన ప్రభావం చూపింది. విదేశీ వస్త్రాల బహిష్కరణ ద్వారా ఆనాటి కాంగ్రెస్ నేతలు స్వదేశీ వస్త్రాలకు డిమాండ్ తీసుకురాగలిగారు. నేతన్నలకు ఉపాధి పెంచగలిగారు. స్వయంగా గాంధీ కూడా రాట్నం వడుకుతూ స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఆ విధంగా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో స్వదేశీ ఉద్యమానికి గొప్ప ప్రాధాన్యత లభించింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్వదేశీ ఉద్యమ నినాదం మళ్లీ వినిపిస్తోంది. అది కూడా దేశ ప్రధానమంత్రి నోటి నుంచే వినిపించడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల గుజరాత్లో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ స్వదేశీ నినాదానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి మాట్లాడారు. ముఖ్యంగా హోలీ, దీపావళి, గణేష్ ఉత్సవాల సమయంలో మరింత జాగరూకతతో ఉండాలంటూ దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు. మనం ఎంతో భక్తితో ఆరాధించే గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుంచే వస్తున్నాయని, చిన్న చిన్న కళ్లున్న గణేష్ విగ్రహాలు బాగా వస్తున్నాయని, ఆ విగ్రహాలైతే కళ్లు తెరిచి ఉండడం లేదన్నారు. ప్రజలందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లలో ఎన్ని విదేశీ వస్తువులు వాడుతున్నారో ఓ జాబితా తయారు చేయాలని సూచించడం ఆలోచింపజేస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం సైనికుల బాధ్యత మాత్రమే కాదని, మన దేశం సురక్షితంగా ఉండాలంటే 140 కోట్ల ప్రజల పాత్ర కూడా విస్మరించలేనిది అంటూ గుర్తు చేశారు. బయటి దేశాల వ్యాపారవేత్తల నాటకాలను సాగనివ్వరాదంటూ ఇండైరెక్ట్ గా అనేక క్లూస్ ఇస్తున్నారు మోడీ. हम गांव-गांव व्यापारियों को शपथ दिलवाएं, व्यापारियों का कितना ही मुनाफा क्यों न हो, आप विदेशी माल नहीं बेचोगे। लेकिन दुर्भाग्य देखिए, गणेश जी भी विदेश से आ जाते हैं। छोटी आंख वाले गणेश जी आएंगे, गणेश जी की आंख भी नहीं खुल रही है। होली रंग छिड़कना है, बोले विदेशी। हमें पता था, आप भी अपने घर जाकर के सूची बनाना। सचमुच में ऑपरेशन सिंदूर के लिए एक नागरिक के नाते मुझे एक काम करना है। आप घर में जाकर सूची बनाइए कि आपके घर में 24 घंटे में सुबह से दूसरे दिन सुबह तक कितनी विदेशी चीजों का उपयोग होता है। आपको पता ही नहीं होता है। आप हेयर पिन भी विदेशी उपयोग कर लेते हैं, कंघा भी विदेशी होता है, दांत में लगाने वाली जो पिन होती है वो भी विदेशी घुस गई है, हमें मालूम तक नहीं है, पता ही नहीं है। दोस्तों, देश को अगर बचाना है, देश को बनाना है, देश को बढ़ाना है, तो ऑपरेशन सिंदूर ये सिर्फ सैनिकों के जिम्मे नहीं है। ऑपरेशन सिंदूर 140 करोड़ नागरिकों के जिम्मे है। మనం మన దేశాన్ని కాపాడుకోవాలంటే, దేశాన్ని నిర్మించుకోవాలంటే, ముందుకు తీసుకువెళ్లాలంటే స్వదేశీ వస్తువులే వాడాలని, ఎంత పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నా విదేశీ వస్తువుల్ని అమ్మబోమని గ్రామస్థాయి వ్యాపారులు కూడా ప్రతిజ్ఞ చేసేలా మనం ప్రోత్సహించాలని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.
విదేశీ దిగుమతులు భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దురదృష్టవశాత్తు గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుంచే వస్తున్నాయి. గణేష్ విగ్రహాలు సహజత్వానికి దూరంగా చిన్న కళ్లతో వస్తున్నాయి. హోలీ రంగులు కూడా విదేశీ తయారీవే, ఇంట్లో వాడేవి విదేశీవే. మన దృష్టికి రానంత విపరీతంగా హెయిర్ పిన్స్, దువ్వెనలు కూడా విదేశాల్లో తయారైనవే వస్తున్నాయి. ఆఖరుకు టూత్ పిక్స్ కూడా ఫారిన్ మేడ్వి వస్తున్నాయని మోడీ నోటి నుంచి రావడం ఆసక్తికరంగా మారుతోంది. అంతేకాదు అందులోని తీవ్రత ఎలాంటిదో మోడీ ఇండైరెక్ట్ గా చెబుతున్నారంటున్నారు విశ్లేషకులు. మోడీ తన విజ్ఞప్తిని వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి నినాదాలతో ముడిపెట్టారు. ఈ నినాదాలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వయం సమృద్ధ భారత్ ఉద్యమంలో కీలక భాగాలుగా ఉండడం విశేషం. ప్రజలు తమ ఇళ్లలో వాడే విదేశీ సామగ్రి జాబితాను 24 గంటల్లో తయారు చేసి ఆ వస్తువులకు స్వదేశీ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని సూచించడం ఇప్పుడు మార్కెట్ను ముంచెత్తుతున్న విదేశీ వస్తువుల ప్రవాహాన్ని తెలియచేస్తోంది. స్వదేశీ ఉద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో ముఖ్యమైన భాగం. గాంధీ, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు విదేశీ వస్తు బహిష్కరణ ద్వారా బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత ఆ ఉద్యమం గాని, దాని స్ఫూర్తి గాని దాదాపు కనుమరుగైపోయింది. ఎందుకంటే ఆర్థిక సరళీకరణ, గ్లోబలైజేషన్ వంటి విధానాలు విదేశీ సరుకుల్ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మరోవైపు నెహ్రూ భారతీయ నాగరికుడిగా కంటే విదేశీ నాగరికుడిగా ప్రొజెక్ట్ కావడానికే ఇష్టపడేవాడు. ఆహార, వ్యవహారాలు, వేషభాషలు అన్నీ కూడా విదేశీ స్నేహితుల్ని మెప్పించడానికేననే కోణంలో ప్రతిబింబించేవి. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్లకు మోడీ ప్రధాని హోదాలో స్వదేశీ భావనకు మళ్లీ ప్రాణం పోస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్థిక స్వావలంబన అనేది జాతి ఆత్మగౌరవానికి సంబంధించింది అంటూ మోడీ తన నినాదానికి సెంటిమెంట్ కూడా రంగరిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోడీ ఈ విజ్ఞప్తి చేసిన సందర్భాలు 1-2 కాదు. 2020లో కరోనా మహమ్మారి సమయంలో ఆయన ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదాన్ని ప్రకటించారు. స్థానిక ఉత్పత్తులని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది మన్ కీ బాత్ కార్యక్రమంలో స్వదేశీ హస్తకళల ఉత్పత్తుల్ని ప్రచారం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమాల ద్వారా స్వదేశీ వస్తువుల వాడకం దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాక స్థానిక కళాకారులు, చిన్న వ్యాపారుల జీవనోపాధికి కూడా దోహదపడుతుందని ఆయన బలంగా చెప్పదలుచుకున్నారు. ఇక 1990లలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వదేశీ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాలతో స్వదేశీ పరిశ్రమలు ఖాయిలా పడతాయని, ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని, అంతర్జాతీయ ట్రేడ్ నియమాలు భారతీయ వస్తూత్పత్తుల్ని పతనం చేస్తాయని ప్రచారం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా స్వదేశీ జాగరణ మంచిని స్థాపించారు. ఈ ఉద్యమం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్ నుంచి రక్షించాలని, స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలని. అయితే 1990లలో స్వదేశీ ఉత్పత్తులు విదేశీ వస్తువులతో పోటీ పడలేకపోయాయి. ఎందుకంటే చైనీస్ ఉత్పత్తులు అతి తక్కువ ధరకే భారత మార్కెట్లో లభ్యమయ్యాయి. ధరలో గాని, కొంతవరకు నాణ్యతలో గాని చైనా వస్తువులతో మన వస్తువులు పోటీని ఇవ్వలేకపోయాయి. మరోవైపు ఈ ఉద్యమం ప్రధానంగా ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల వరకే పరిమితమైంది. విస్తృత స్థాయి ప్రజా మద్దతును పొందలేకపోయింది. గ్లోబలైజేషన్ ఒత్తిడి వల్ల స్వదేశీ ఉత్పత్తులు మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించలేకపోయాయి. ఫలితంగా ఆనాటి స్వదేశీ ఉద్యమం ఒక నినాదాన్ని బలంగా తీసుకువెళ్లగలిగిందే కాని ఆర్థిక రంగం మీద ప్రభావాన్ని చూపలేకపోయింది. కానీ ఇప్పుడు మోడీ తీసుకుంటున్న ఈ నినాదం భారతీయ సామాన్య పౌరులపై బాగా పనిచేసే అవకాశం ఉందంటున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మన బలగాలు తిరుగులేని విజయం సాధించడం, అటు పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా పరువు తీసుకోవడం, అప్పుల కోసం దేబిరించడం వంటివి కాక పీఓకే విలీనంపై లీకేజీలు, ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించడం వంటి అనేక అంశాలతో సగటు భారతీయుల్లో ఆత్మగౌరవం, జాతీయాభిమానం పరవళ్లు తొక్కుతున్నాయి. తుర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలతో వ్యాపార వాణిజ్యాలు రద్దు చేసుకోవడం, టూరిజం డీల్స్ క్యాన్సిల్ చేసుకోవడం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ మీద బలమైన ప్రభావం చూపింది. ఇవి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన నిర్ణయాలు కావు. ఆల్ ఇండియా వ్యాపారవేత్తలు, వర్తక సంఘాలు తీసుకున్న నిర్ణయాలు మాత్రమేనని గమనించాలి. అదే విధానాన్ని జిల్లా స్థాయికి తీసుకెళ్లి అక్కడి నుంచి గ్రామాల్లోకి కూడా భారత్కు ఉపయుక్తమయ్యే వస్తువుల్ని ప్రోత్సహించడం, ఉపయుక్తం కాని వస్తువుల్ని బహిష్కరించాలనే ఎత్తుగడను మోడీ సర్కారు అమలు చేయాలని చూస్తోంది.
ఇనుప రాడ్ వేడిగా ఉన్నప్పుడే వంచాలని మోడీకి బాగా తెలుసంటారు విశ్లేషకులు. ఆపరేషన్ సింధూర్ నిలిచిపోలేదని, అది ఇంకా నడుస్తోందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు మొన్న పాక్ మీద జరిగిన దాడులకు కొనసాగింపుగానే ఈ స్వదేశీ ఉద్యమాన్ని జత చేయాలని చూస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పాలకులుగా బీజేపీ నేతలే ఉన్నప్పుడు ఏ వస్తువులు వాడాలో, ఏవి వాడకూడదో జాబితా తయారు చేసి మనకు పనికిరాని వస్తువులను లేదా దేశాలను నిషేధిస్తే సరిపోతుంది కదా. ఇలా ప్రజలకు చెప్పడం దేనికి అనే ప్రశ్న సామాన్య మానవుడి నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పరంగా బ్లాంకెట్ బ్యాన్ లేదా సెలెక్టివ్ బ్యాన్ అనేది భారత ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని దేశాల ఉత్పత్తుల్ని వ్యతిరేకిస్తే అంతర్జాతీయ పరిణామాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే తాను ఒక ప్రధానిగా వ్యక్తిగతంగానే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారంటున్నారు. ఇది ప్రభుత్వ నిర్ణయంతో కాకుండా ప్రజా సహకారంతో ఆర్థిక స్వావలంబనను సాధించడం మోడీ సర్కారు లక్ష్యంగా చెబుతున్నారు. హస్తకళలు, చేనేత వస్తువుల వంటి స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఇది చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది అంటున్నారు. స్వదేశీ వస్తువుల వాడకం దేశభక్తిని పెంపొందిస్తుంది. ఆపరేషన్ సింధూర్ వంటి సందర్భాల్లో ఈ భావన జాతీయ ఐక్యతను పెంపొందిస్తుంది. స్వదేశీ ఉత్పత్తులు సాధారణంగా స్థానిక వనరులని ఉపయోగిస్తాయి. దీనివల్ల రవాణా సంబంధిత కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. మోడీ చేసిన అనేక ప్రసంగాల్లో పర్యావరణ సమస్యల్ని కీలకంగా ఉటంకించడం గమనించాలి. మరోవైపు భారతీయ వినియోగదారులు విదేశీ బ్రాండ్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఆహార ఉత్పత్తులలో ఈ అలవాట్లు బలంగా కనిపిస్తున్నాయి. తాజా నినాదం స్వదేశీ వస్తువులకు మారడానికి, నాణ్యతతో పాటు ధరలలో పోటీ పడటానికి ఆస్కారం ఉందంటున్నారు. ఇలా ప్రధాని మోడీ స్వదేశీని ప్రేరేపిస్తూ ఇస్తున్న పిలుపు రానున్న రోజుల్లో భారత ఆర్థిక, సామాజిక రంగం మీద బలమైన ముద్ర వేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి ఆ ఉద్యమ తీరుతెన్నులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.